ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు పారామెడిక్కి సంబంధించి చాలామంది విద్యార్థులు లాస్ట్ ఇయర్ 2024కి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎప్పుడు అంటే ఎంపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు కదా వచ్చినాయి, మరి బైపీసీ వాళ్ళకి ఎందుకు రావట్లేదు, ఎప్పుడు వస్తాయని చాలామంది విద్యార్థులు కామెంట్ అయితే చేస్తారన్నమాట. వాళ్ళ గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అయితే ఉంది. మెయిన్గా మనకి కౌన్సిలింగ్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ కాలేజ్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. మెయిన్గా మనకి దీంట్లో శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కాలేజు అండ్ అలాగే ఉమెన్స్ సంబంధించి సపరేట్ కాలేజు, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ అలాగే సెంటర్ కాలేజ్ అయితే ఉందన్నమాట. ఇలా మనకి 3 విధాలుగా కాలేజ్ అయితే ఉంటాయి. మీరు ఈ కాలేజీని పెట్టుకుంటే మనకి 100% సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మిగతా కాలేజీతో పోల్చుకుంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి, మీకు సీట్ వచ్చేలా చేస్తారు. ఇదే అన్నమాట ఆ కాలేజ్ పేర్లు అండ్ అలాగే కాలేజ్ కోడ్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో ఒకసారి మెయిన్గా చూసుకుంటే ఎంపీసీ వాళ్ళకి ఏపీఎస్హెచ్ఏ అని ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో మనకి పీడిఎఫ్ ఫార్మేట్లో మనకి వెబ్సైట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ అప్డేట్ అయ్యే కంటే ముందుగానే రిలీజ్ చేశారు. మరి బైపీసీ వాళ్ళకి ఇంకా ఎందుకు రాలేదని చాలామంది అడుగుతున్నారన్నమాట. కానీ బైపీసీ వాళ్ళకి ఏంటంటే ఎంపీసీ వాళ్ళకి వచ్చినంత ఫాస్ట్గా బైపీసీ వాళ్ళకి అయితే రిలీజ్ చేశారు వెబ్సైట్లో. మనకి కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఎప్పుడైతే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయిన రోజే మనకి ఫార్మ్స్ అనే కాలంలో ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనే కాలంలో కిందైతే మనకి ఏ విధంగా లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సి అండ్ అలాగే ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ ఏ విధంగా అయితే ఉందో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ 2024 ఉంటుందన్నమాట. అప్పుడే మనం అయితే చూసుకోగలుగుతాం. అంతలోపు మీరు లాస్ట్ ఇయర్ డెమో ఫార్మేట్ ఒకసారి చూపించండి అన్న అంటే ఒకసారి అయితే చూపిస్తాను. మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట బిఫోర్ లాస్ట్ ఇయర్ది. అంతే తప్ప 2024 కట్ ఆఫ్ పీడిఎఫ్లో అయితే మనకి కౌన్సిలింగ్ ఏ రోజైతే స్టార్ట్ అవుతుందో ఏ రోజైతే వెబ్సైట్లో డేట్స్ అన్ని అప్డేట్ చేస్తారో అదే రోజున మనకి కట్ ఆఫ్ అయితే మనం చూసుకోగలుగుతాం. అప్పుడు వరకు అయితే రాదన్నమాట. మనకి కౌన్సిలింగ్ కూడా సెప్టెంబర్ మంత్ ఎండింగ్ అలా అయితే ఉంటుందన్నమాట. ఫర్ దాట్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. చాలామంది కట్ ఆఫ్ ర్యాంకుల గురించి అయితే అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఒకసారి మీకు అయితే చెప్తున్నాను అనమాట. చాలామంది వెయిట్ చేస్తున్నారు, వేరే వేరే కట్ ఆఫ్లు చూస్తున్నారు. మీరు చూసేది మొత్తం 2023 కట్ ఆఫ్ అనమాట. ఒకసారి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను. ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట. కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే కంటే ముందుగానే మీకు కూడా సపరేట్ వీడియో కూడా చేస్తాను. అండ్ అలాగే మనకి కట్ ఆఫ్ ర్యాంకులు కావాలంటే కౌన్సిలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే మనకి వెబ్సైట్లో అప్డేట్ చేస్తారన్నమాట. ఫర్ దాట్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.